తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో అపచారం చోటు చేసుకుంది. భీమేశ్వర ఆలయంలో శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ముక్కోటి ఏకాదశి రోజు శివలింగాన్ని ధ్వంసం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి నిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఉదయం నుంచే బార్లు తీరారు. వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో భక్తులు నిల్చున్నారు. ఇక అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కూకట్పల్లి భవ్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవంగా సాగుతోంది. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం వద్ద స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనం అనుమతించడంతో స్వామివారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి పూజలు చేశారు. రామాలయంతో పాటు శ్రీపురం రంగనాయక స్వామి, వట్టెంపాలెం, బిజినేపల్లిలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వనపర్తి జిల్లాలో వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఎమ్మెల్యే మెఘారెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి పలు ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. కడప జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అనుమతించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాలకు తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. ఆలయాల అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాలకు భక్తులు భారీగా తరలి రావడంతో అక్కడ పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లను చేశారు.